తీర్చింది. అట్లా ఎన్నో మహిమలు శంకరుల యొక్క జీవితాన్ని మనం జీవిత చరిత్ర చూస్తూ ఉంటే మనందరికీ తెలిసినటువంటిది. అంగం హరేర్ పులక భూషణమాశ్రయంతి కనకధారాస్తవం. శంకరులు భిక్షాటనకు వెళ్ళారు. చిన్న పిల్లవాడు, 12 ఏళ్ల పిల్లవాడు, భిక్షాటన చేసుకొని గురుకులంలో జీవించేటటువంటి వాడు. ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాకిట్లో నుంచొని పిలుస్తూ ఉన్నాడు, మాతా భవతి భిక్షాందేహి. ఇంట్లో నుంచి ఏమీ కబురు రాలేదు, తలుపు తీయబడలేదు. మళ్ళీ పిలిచాడు, మాతా భవతి భిక్షాందేహి మాత. పిలిస్తే ఆ ఇల్లాలు చాలా సిగ్గుపడిపోయింది, బాధపడిపోయింది. ఎందుకంటే వాళ్ళు కటికి దరిద్రులు, ఏమీ లేనటువంటి వాళ్ళు, కనీసం భిక్షకి ఇవ్వడానికి గుప్పెడు బియ్యం కూడా లేనటువంటి నిర్భరమైనటువంటి ఆ దారిద్ర్యంలో ఉన్నారు. ఆ తల్లి చాలా బాధపడిపోయింది. సాక్షాత్తుగా భగవత్ స్వరూపమైనటువంటి శంకరుడే ఇంటికి వచ్చాడు. ఆయనకి భిక్ష వేయడానికి గుప్పెడు బియ్యం లేవు కదా అని చెప్పేసి కుమిలిపోయింది. వాళ్ళ దొడ్లో ఉండేటటువంటి ఉసిరిక చెట్టు నుంచి కొన్ని ఫలాలు తీసుకొని, ఉసిరికాయలు, ఆ ఉసిరికాయలు తీసుకొని బయటికి వద్దామంటే ఒంటి నిండా కూడా సరైనటువంటి వస్త్రం లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం లేదు. బయటికి వద్దామంటే ఆ వస్త్రం కట్టుకొని ఆయన బయటికి వెళ్ళారు రాయవారానికి. ఆమె తలుపు చాటు నుండి ఆ శంకరుల జోలెలో ఆ గుప్పెడు ఉసిరికాయల్ని వేసింది. నాయనా, శంకరుడివే నీవు వచ్చావు, భిక్ష ఇవ్వడానికి ఏమి లేదురా అంటే అప్పటికప్పుడు ఆయన కనకధారాస్తవాన్ని చదివారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. మీరందరూ చదువుతుంటారు కనకధారా స్తోత్రం. మనం ఎందుకు చదువుతామంటే కనకధారా స్తోత్రం చదివితే శంకర్ల వారు లక్ష్మీదేవి ప్రసన్నమై వారి ఇంట్లో బంగారు ఉసిరికాయలన్నీ కూడా వర్షించింది. బంగారు ఉసిరికాయలు, వెంటనే కనక వర్షం కురిసిందండి. ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల రూపంలో ఆ ఇల్లు నిండిపోయింది. కాబట్టి మనకి కూడా అట్లాంటిదే వస్తుంది కదా అని చెప్పేటటువంటి దాంతో మనం చదువుతూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా కనకధారాస్తవం.